టీ20 వరల్డ్ కప్ గ్రూప్ సి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. రెండు జట్లు ఇప్పటికే సూపర్ 8 స్టేజ్ కు వెళ్లినా చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం వెస్టిండీస్ తన సత్తా చాటింది. నికోలస్ పూరన్ సిక్సర్లు పోర్లతో చెలరేగిపోయాడు. 53 బంతుల్లో ఆ హిట్టర్ 98 రన్స్ చేశాడు. పూరన్ తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు 6 పోర్లు కొట్టి ఆఫ్ఘనిస్తాన్ కు చుక్కలు చూపించారు. దీంతో వెస్టిండీస్ 104 పరుగులు భారీ తేడాతో ఆఫ్ఘన్ పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. ఇక బ్యాటింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. స్కోర్ ను ఛేదించలేక 16.2 ఓవర్లలో 114 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఈ గెలుపుతో గ్రూప్ సి లో విండీస్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక అంతకు ముందు వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. అజ్మతుల్లా ఒమర్చాయ్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఇందులో పూరన్ 3 సిక్స్లు 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా మిగతా 10 పరుగులు బైన్స్ రూపంలో వచ్చాయి. దీంతో అజ్మతుల్లా ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్టూవర్ట్ బ్రాడ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా డర్బన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. దీని తర్వాత ఒక ఓవర్లో 36 పరుగులు చేయడం టీ20 వరల్డ్ కప్ లో ఇది 5వ సారి.